ఉంటే అడగక్కర్లా, తను మంత్రి, తన కోసం రాజకీయాన్ని ఇట్లా మార్చాడు, బయటికి వెళ్ళాడు అన్నటువంటిది ఆయన ఉద్దేశం. నేను నా కొడుకు కోసం కాదు వెళ్ళింది, రాష్ట్రం కోసము, హోదా కోసము, ఇది కదా చేయాల్సింది, హోదా నేనేదో మోసపోయాను అని కదా చెప్పాల్సింది. ఆ రూట్ లో నుంచి వ్యక్తిగత దోషణకి వెళ్ళాడు. బట్ జగన్ పూర్తి బ్యాలెన్స్డ్ గా వెళ్తున్నాడు ఆ విషయంలో. ఎక్కడ మోడీని వాళ్ళు కూడా తను మాట్లాడింది ఏంటి, మెకానిక్లు తెచ్చుకుంటున్నాడు, సైకిల్ రిపేర్ అయిపోతే మెకానిక్లు తెచ్చుకున్నాడు. ఇక్కడ ఏంటంటే చంద్రబాబుకి జగన్కు ఉన్నటువంటి తేడా, చంద్రబాబు నాయుడు తనని ఎవరంటే వాళ్ళని విలన్లుగా, అంటే ఆ రోజున ఎవరిని చూపించాడు విలన్గా, బీజేపీని చూపించాడు. ఆయన ఆడిన గేమ్ ఏంటంటే ఫైట్ బిట్వీన్ బీజేపీ తెలుగుదేశం, అంటే అక్కడ అసలు సోదిలో లేకుండా వైసీపీ పోతుందని. అంటే అది పోరాటం, వైసీపీ ఏదో తెలుగుదేశం బీజేపీల మధ్య పోరాటం అంటే వైసీపీని పట్టించుకోరు జనం, వాళ్ళిద్దరి గురించి అన్నటువంటి కోణంలోకి తీసుకెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని తెలుసు తనకి. ఆ వ్యతిరేకత జగన్ కి పోకుండా ఉండాలంటే, అసలు జగన్ ని పోటీలో లేకుండా చేయాలంటే ప్రచారం ద్వారా, తన మాటల ద్వారా, తన తీవ్రమైనటువంటి వ్యాఖ్యల ద్వారా బీజేపీ వర్సెస్ తెలుగుదేశం అనే సీన్ క్రియేట్ చేశాడు ఆయన. కానీ దానివల్ల ఇద్దరు నష్టపోయారు. అది బీజేపీని సాంత నష్టపరిచాడు, ఈయన నష్టపోయాడు. జగన్ అందుకని నేను ఎక్కడ బీజేపీ మీద పెద్దగా విరుచుకుపడట్లా. ఎదురుగుండా తన లక్ష్యం ఎవరు అసలు రాష్ట్రంలో, చంద్రబాబు. అదే పట్టుకున్నాడు ఆయన. అందుకనే దానికి ఏం చెప్తున్నాడు, సైకిల్ కి బ్రేకులు పోతే పని చేయకపోతే మెకానిక్లు ఢిల్లీ నుంచి తెచ్చుకున్నారన్నాడు. కానీ ఎక్కడ మోడీ ఏం చేశాడంట ఇక్కడ మనకి. కానీ ఒకటి ఇక్కడ అంటే మీరు ఎంత కంపారిజన్ చెప్పారు కాబట్టి, ఇంతకుముందు వీళ్ళు కలుసుకున్నారు, విడిపోయిన వెంటనే ఇప్పటికే వైరల్ అవుతుంటది. మీరు ఏదైనా జాతీయ ఛానల్ ఆయన మాట్లాడుతూ హూ ఈజ్ మోడీ, వేర్ ఈజ్ మోడీ ఐడెంటిటీ, అసలు ఆయనకు అడ్రస్సే లేదు, ఇలా మాట్లాడిన అంత అలాగా ఉంటారు బాబు గారు రాజకీయం అనేది. ఈయన ఎందుకు అంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది జగన్? ఇలాంటి హుందాతనపు రాజకీయం కావాలని కోరుకోవాలి. అందులో బ్యాలెన్స్ ఎందుకు తప్పాలి? అతను తన రాజకీయం బ్యాలెన్సింగ్ పాలిటిక్స్. అంటే ఈయనేమి